హలో నేను సిఎస్ రావు. బెహల్గాం దాని సమీపంలో బైసరన్ వ్యాలీ అనేది ఉంది. అక్కడికి టూరిస్టులు వెళ్తూ ఉంటారు. ఎందుకనంటే కాశ్మీర్లో స్విట్జర్లాండ్ బైసరన్ అని చెప్పి పేరు. అంత బాగుంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. చుట్టుపక్కల అంతా గ్రీనరీ ఉంటుంది. ట్రెక్కింగ్ చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. అందుకే పర్యాటకులు ఎక్కువగా అక్కడికి వెళ్తుంటారు. విదేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు. పైగా సమ్మర్లో ఎక్కువ మంది అక్కడికి వెళ్తూ ఉంటారు ఆహ్లాదం కోసం. అక్కడ ఏం జరిగింది బైసరన్ వ్యాలీలో అనేది మనందరికీ తెలుసు. ఉగ్రవాదులు దాడి చేశారు. 28 మందిని పట్టణ పెట్టుకున్నారు. పైగా వాళ్ళని ఏడిపిస్తూ ముస్లిమేతరుల్ని ఏరి మరీ చంపారు. వాళ్ళది ఒక్కొక్కరిది ఒక్కొక్క విషాదం. కొత్తగా పెళ్ళైనటువంటి జంటలు అక్కడికి వెళ్తే భర్తను చంపేసి భార్యను మిగిల్చారు. దాదాపు 28 కుటుంబాల్లో సంబంధించి 28 రకాల ఒక బాధాకరమైనటువంటి స్టోరీలు ఉన్నాయి. అక్కడికి ఎందుకు వెళ్ళారంటే బైసరన్ అనేది చాలా ఆహ్లాదం ఇస్తుంది కాబట్టి హానీమూన్కి కూడా వెళ్తారు కొత్త జంటలు. సో ఆ ప్రాంతాన్ని నేను ఒకసారి చూపిస్తాను. ఉగ్రవాదులు దాడి చేశారు. దాడి చేసినటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ చూడండి ఎంత గ్రీనరీ ఉందో. చుట్టుపక్కల అంతా కొండలు ఉన్నాయి. క్లోజప్లో చూడొచ్చు, మీరు క్లోజప్లో చూపిస్తాను. సో చుట్టూరు కొండలు ఉన్నాయి. ఈవెన్ సమ్మర్లో కూడా మీకు మంచు చూడండి. వింటర్లో అయితే కంప్లీట్గా మంచు కప్పుకోబోతుంది. అందుకని వింటర్లో ఎవరు పెద్దగా వెళ్ళరు అక్కడికి. సో గ్రీనరీ ఏ స్థాయిలో ఉందో మనం చూడొచ్చు. ఇక చూడండి, నేను ఫోటోలు ఒక్కొక్కటి చూపిస్తాను, మీరు చూడండి ఎంత గ్రీనరీ ఉందో చూడండి. ఇక్కడ చూడండి, పర్యాటకులు అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. కరెక్ట్గా ఈ ప్రాంతంలోనే ఉగ్రవాదులు అక్కడికి వచ్చి అందరూ ఐడీలు తీసుకున్నారు. ఐడీలు తీసుకున్న తర్వాత పురుషులందరినీ వేరు చేశారు, మహిళల్ని వేరు చేశారు. మహిళలు ఎదుటే పురుషుల్ని కాల్చి చంపేశారు 28 మందిని. సో ఇక్కడ ఇలా టెంట్లు వేసుకొని ఇలా ఉంటారనమాట బైసరన్ వ్యాలీ. ఈ బైసరన్ వ్యాలీ అనేది మనకి స్విట్జర్లాండ్గా చెప్తుంటారు, ఇండియన్ స్విట్జర్లాండ్గా చెప్తూ ఉంటారు. ఇలా ఉంటుంది. దాన్ని జస్ట్ మోడల్గా మీకు చూపిస్తున్నాను. అసలు ఆ ప్రాంతం ఎలా ఉంటుంది ఏంటని. ఆహ్లాదకరంగా ఉంటుంది అనమాట. బయట ప్రపంచంతో సంబంధం లేనట్టు ఉంటుంది. అక్కడ ఫోన్ నెట్వర్క్ కూడా ఉండదు, పెద్దగా ప్రశాంతంగా ఉంటుంది. ఎవరు కదిలిచ్చేళ్ళు ఉండరు. మరొక ప్రపంచంలోకి, మరొక లోకంలోకి వెళ్ళిపోయినటువంటి ఫీలింగ్ ఉంటుంది. అందుకే అక్కడికి వెళ్తారు. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి అక్కడ బైసన్ వ్యాలీలో పరిస్థితి ఏంటి అక్కడ అని అంటే, పహల్గామా దాడికి సంబంధించిన పాల్గొన్నటువంటి వాళ్ళు ఊహా చిత్రాలు ఇవి. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి చూడండి, ఊహా చిత్రాలు. ఈ ఊహా చిత్రాలు ఇవి. ఈ నలుగురు పహల్గామ్ దాడిలో పాల్గొన్నటువంటి టెర్రరిస్టుల యొక్క ఫోటోలు ఇవి. 10 మంది పార్టిసిపేట్ చేశారు ఈ దాడిలో. ఈ 10 మందిలో దాదాపు 7గురు పాకిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు అనేది, మిగతా లోకల్గా ఉండేటువంటి వాళ్ళు కోఆపరేట్ చేశారు వాళ్ళకి అనేది. సో దాడి జరిగిన తర్వాత ఇక్కడ చూడండి పరిస్థితి ఎలా ఉందో. అక్కడ మొత్తం ఇప్పుడు కర్ఫ్యూ పెట్టారు. మొత్తం 144 సెక్షన్ మొత్తం హై అలర్ట్ ప్రకటించారు. ఆ ఏరియా మొత్తం కూడా చనిపోయినటువంటి వాళ్ళ భౌతిక గాయాలకు హోంమంత్రి అమిత్ షా గారు నివాళులు అర్పిస్తూ ఉన్నారు. సో 28 పహల్గామా టెర్రర్ అటాక్ సో జరిగిన తర్వాత మిలిటరీ పహరాగా వస్తుంది అక్కడ ఆ ఏరియా మొత్తం. నరేంద్ర మోడీ గారు ఇమీడియట్గా సౌదీ నుంచి తన టూర్ని ముగించుకొని వచ్చి అత్యవసర సమావేశాన్ని పెట్టారు. ఇప్పుడు చూడండి ఇక్కడ మిలిటరీ వాళ్ళు ఎలా ఉన్నారు ఆ వ్యాలీలో, ఆ ఏరియాలో, పహల్గామ్ ఏరియాలో మిలిటరీ వాళ్ళు పహారాగా వస్తున్నారు. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఫోటోలు ఇవన్నీ కూడా. పహల్గామా టెర్రర్ చిల్లింగ్ వీడియో షో టెర్రరిస్ట్ గన్ ఫైర్. సో ఇక్కడ గన్ ఫైర్ ఎలా చేశారు అనేది ఈయన చెప్తూ ఉన్నాడు అన్నమాట అక్కడ. సో పహల్గామ్ టెర్రర్ అటాక్, అక్కడి నుంచి చాలామంది ఇంకా వ్యాలీలో ఉన్నారు, వాళ్ళందరినీ డిటైన్ చేస్తున్నారు, తరలిస్తూ ఉన్నారు అనమాట. ఇప్పటి వరకు దాదాపుగా 6 అవర్స్లో 3500 మందిని తరలించారని చెప్పి చెప్తున్నారు. దాని మీద క్యాబినెట్ కమిటీ కూడా అధ్యయనం చేస్తుంది. నరేంద్ర మోడీ గారు అత్యవసర సమావేశాన్ని పెట్టారు. ఈ అత్యవసర సమావేశాన్ని పెట్టి దీని మీద సమీక్షిస్తూ ఉన్నారు.
గాయపడినటువంటి వాళ్ళని ఆసుపత్రులకి తరలించారు. 28 మంది చనిపోతే మిగతా వాళ్ళు చాలామంది గాయపడ్డారు అక్కడ. సో అక్కడ ఉండేటువంటి పర్యాటకుల్ని దాదాపు 3500 మందిని తరలిస్తూ భద్రంగా గాయపడినటువంటి వాళ్ళకి చికిత్స చేపిస్తూ ఉన్నారు. అక్కడ కాశ్మీర్లో ఉండేటువంటి కొంతమంది పాకిస్తాన్కి సపోర్ట్ చేసిన కారణంగానే జరిగిందని చెప్పి తెలుస్తుంది. బంధువులు విలపిస్తూ ఉన్నారు. ఆ జరిగినటువంటి దాడిని గుర్తు చేసుకొని వాళ్ళు వాస్తవంగా టెర్రరిస్టులు 28 మందిని చంపి వెళ్ళిపోయిన తర్వాత కూడా మిలిటరీ వాళ్ళు వచ్చి ఆదుకోవడానికి వస్తే మహిళలు భయపడిపోయారు, వణికిపోయారు. అసలు వీళ్ళు టెర్రరిస్టులా లేకపోతే మిలిటరీ వాళ్ళ అని, ఇండియన్ మిలిటరీ వాళ్ళ అని. ఎందుకంటే ఇండియన్ మిలిటరీ డ్రెస్లో వాళ్ళు వచ్చారు టెర్రరిస్టులు. అందుకే నిజమైనటువంటి మిలిటరీ వెళ్ళి మేము ఆదుకుంటాము, మేము ఇండియన్ మిలిటరీకి సంబంధించినటువంటి వాళ్ళం అని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు వణికిపోతూ భయపడుతూ నమ్మలేనటువంటి పరిస్థితుల్లోకి అప్పుడు ఉన్నారు వాళ్ళు. దాదాపు ఇప్పటి వరకు చాలామందిని అక్కడి నుంచి పంపించేశారు, పహల్గామ్ నుంచి. ఇక్కడ చూడండి, పహల్గామ్ మ్యాప్ ఉంది. ఈ పహల్గామ్ నుంచి ఇక్కడ మనం ఇక్కడ బైసరన్ ఈ ప్లేస్లో అటాక్ జరిగింది. బైసరన్ ప్లేస్లో అటాక్ జరిగింది. ఇక్కడ చూడండి ఇక్కడ ఎలా ఉంటుంది, పహల్గామ్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ చూడండి, శ్రీనగర్ నుంచి 90 కిలోమీటర్స్ ఉంటుంది. అనంతనాగ్ ఇక్కడ ఉంటుంది, పహల్గామ్ ఇక్కడ ఉంటుంది. 90 కిలోమీటర్స్ శ్రీనగర్ నుంచి అని చెప్పి మ్యాప్లో చూపిస్తున్నారు. సో ఇక్కడ పర్యాటకులు ఇక్కడ హడావుడి చూడండి. మొత్తం ఇప్పుడు శ్రీనగర్ కానీ జమ్మూ కాశ్మీర్లో మొత్తం హై అలర్ట్ ప్రకటించేశారు. అక్కడ హై అలర్ట్ ప్రకటించి అక్కడ ఉండేటువంటి వాళ్ళని, ఈవెన్ తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి తెలంగాణ వాళ్ళు కూడా దాదాపు 30 మంది అక్కడ ఉన్నారని చెప్పి తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళ కోసం ఢిల్లీలో ఉండేటువంటి ఏపీ భవన్లో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి కాంటాక్ట్ కావాలి, అక్కడి నుంచి వాళ్ళని రాష్ట్రాలకు తరలించాలనేటువంటి ప్రయత్నం జరుగుతోంది. 370 ప్రకటించిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద దాడులు తగ్గిపోయాయని చెప్పేసి అందరూ అనుకున్నారు. అందుకే పర్యాటకుల సంఖ్య కూడా ఎక్కువగా వెళ్ళింది, పర్యాటకుల సంఖ్య కూడా పెరిగింది. కానీ హఠాత్తుగా జరిగినటువంటి ఈ దాడి ఇప్పుడు కలవర పెడుతుంది అందరినీ. యావత్ భారతదేశాన్ని, యావత్ ప్రపంచాన్ని కూడా ఈ దాడి ఒక రకంగా కలవర పెడుతుంది. టెర్రరిస్ట్ అటాక్ ఇది పాకిస్తాన్ కుట్రలో భాగంగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం కింద దీన్ని ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాలు భావిస్తూ ఉన్నాయి. అలాగే అంతర్జాతీయ సమాజం కూడా భారత్కి మద్దతు పలుకుతూ ఉన్నాయి. శ్రీనగర్ వెళ్ళారు కేంద్ర హోంశాఖ మంత్రి, ఆ ఫోటో చూడొచ్చు మీరు. అక్కడ గ్రౌండ్లో ఆయన మొత్తం చెక్ చేస్తున్నారు. గ్రౌండ్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉందో నేరుగా ఆయన గ్రౌండ్లోకి ఎంటర్ అయిపోయి అమిత్ షా పరిశీలిస్తూ ఉన్నారు. సో ఇక్కడ చనిపోయినటువంటి వాళ్ళు భౌతిక గాయాలు, మిలిటరీ సిబ్బంది మొత్తం ఏర్పాట్లు చేస్తున్నాయి. అమిత్ షా ఆల్రెడీ ఉన్నారు. సో కాబట్టి ఇది మ్యాపు. ఇక్కడ పహల్గామ్ ఇక్కడ ఉంది. సో ఇవన్నీ కూడా ఇప్పుడు చూడండి, మిలిటరీ వ్యాన్స్ ఎలా తిరుగుతున్నాయో. ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో చార్ధామ్ యాత్ర కూడా ప్రారంభం కాబోతుంది. అందుకే ప్రతి 50 మీటర్లకి ఒకళ్ళు ఉంటారనమాట. ఇక్కడ చూడండి, చిల్లా కొల్లాలకు బడి ఉంది. హోటల్స్లో అవన్నీ ప్రాంతంలో ఖాళీ చేపిస్తున్నారు. ఇది నైట్ ప్రాంతం. ఇక్కడంతా చూడండి ఎలా ఉందో. సో ఇది యాక్చువల్ సిచ్యువేషను కనిపిస్తుంది మనకి. బైరన్సన్ వ్యాలీలో ప్రశాంతంగా ఉండేటువంటి ఈ బైరన్సన్ వ్యాలీలో ఇప్పుడు అల్లకొల్లోలం కనిపిస్తుంది, అభద్రత కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళాలంటేనే భయం కనిపిస్తుంది, భయపడుతూ ఉన్నారు. సో ఇప్పటివరకు ప్రశాంతంగా ఉంది జమ్మూ కాశ్మీర్ 370 రద్దు తర్వాత అని చెప్పి భావించారు. యావత్ భారతదేశం భావించింది, ప్రపంచం కూడా నమ్మింది. కానీ ఇప్పుడు ఈ అటాక్ కారణంగా 370 రద్దు ఏ ఉద్దేశంతో, ఏ లక్ష్యంతో చేశారో ఆ లక్ష్యం నెరవేరలేదా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వం ఏం చెప్పిందంటే 370 రద్దు తర్వాత ఉగ్రవాద ఛాయలు లేవు, ఉగ్రవాద కదలికలు లేవు, తగ్గిపోయాయి అని చెప్పి చెప్పుకుంటూ వచ్చింది. కానీ ఇప్పుడు ఈ అటాక్ తర్వాత బైసరన్ ప్రాంతంలో, బైసరన్ వ్యాలీలో విదేశీ పర్యాటకులు కూడా వస్తారు. వాళ్ళు కూడా విదేశాలకు సంబంధించినటువంటి వాళ్ళని కూడా ఇద్దరిని కాల్చేశారు టెర్రరిస్టులు. సో కాబట్టి
ప్రశాంతంగా ఉండేటువంటి స్విట్జర్లాండ్గా, భారత్ స్విట్జర్లాండ్గా చెప్పుకునేటువంటి ప్రాంతం ఇప్పుడు భయానకంగా మారింది అని అంటే మళ్ళీ ప్రశాంతమైన వాతావరణం అక్కడ బైసరన్లో ఏర్పడుతుందా, మళ్ళీ పర్యాటకులకు వెళ్ళాలంటే ఏం చేయాలనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.